కేంద్రంలో రూలింగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. లేటెస్ట్గా 7 రాష్ట్రాల్లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్ రిజల్ట్స్లో ఎదురైన భారీ దెబ్బను మర్చిపోకముందే మరో షాక్ అధికార పార్టీకి తగిలింది. ఇన్నాళ్ళు సాఫీగా సాగిపోయిన ఎన్డీఏ జర్నీకి ఇకపై అడుగడుగునా అడ్డంకులు తగలబోతున్నాయి. పెద్దల సభలో ఎన్డీఏకు సరిపడినంత బలం లేకుండా పోయింది. ఇకపై బిల్లుల ఆమోదం విషయంలో బీజేపీకి ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి? అబ్కీ బార్ చౌర్సా పార్ అంటూ ప్రచారం ఊదరగొట్టిన బీజేపీని మ్యాజిక్ మార్క్ కూడా దాటకుండానే అడ్డుకున్నారు దేశ ప్రజలు. ఆ తర్వాత 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగితే జస్ట్ 2 స్థానాలకు పరిమితమైంది బీజేపీ. ఇప్పుడేమో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ప్రస్తుతం పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. ప్రస్తుతం 4 నామినేటెడ్ సభ్యుల పదవీకాలం అయిపోవడంతో వారు రిజైన్ చేశారు. దీంతో ఎన్డీఏ బలం 101కి పడిపోయింది. నిజానికి రాజ్యసభలో 245 సభ్యులుంటారు. బట్ 20 స్థానాలు ఖాళీగా ఉండడంతో రాజ్యసభ సభ్యుల సంఖ్య 225కు మాత్రమే పరిమితమైంది. దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్ పాస్ కావాలంటే 113 మార్కు దాటాలి. ఇప్పుడు ఎన్డీఏ 101 దగ్గరే ఆగిపోవడంతో ఎన్డీఏలో లేని పార్టీల మద్దతు బీజేపీకి అవసరం కానుంది. రీసెంట్గా 57 రాజ్యసభ స్థానాలకు గాను 41 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 16 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 57 స్థానాల్లో గతంలో 25 బీజేపీకి ఉండే. ఇప్పుడు 14 ఏకగ్రీవాలతో కలుపుకొని బీజేపీ 22 మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే కూటమి బలం 87కు పెరిగింది. ఇందులో కాంగ్రెస్కు 27 మంది సభ్యులు ఉండగా తృణమూల్కు 13, ఆప్ డీఎంకే పార్టీలకు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు పాస్ అవ్వాలంటే మరో 12 మంది ఇతర పార్టీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అనేదే ఓ సస్పెన్స్గా మారింది. ఇక్కడ వైసీపీ ఏఐడీఎంకే కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇక ఏఐడీఎంకేకు 4 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ 2 పార్టీలనే ఇప్పుడు బీజేపీ నమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే ఈ 2 పార్టీలు గతంలో కూడా కేంద్రంలోని బీజేపీకి మద్దతిచ్చినవి. అంతేకాదు ఒడిశాకు చెందిన బీజేడీ కూడా మోడీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ బీజేడీని ఓడించడంతో ఈ 2 పార్టీల మధ్య టర్మ్స్ మారాయి. మొన్నటి సమావేశాల్లో బీజేడీ రాజ్యసభ ఎంపీలు ఇండియా కూటమికి పక్షానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆ పార్టీ బీజేపీకి ఏమాత్రం సహకరించే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్కు కూడా 4 రాజ్యసభ ఎంపీలున్నారు. కానీ వీరు కూడా తమ మద్దతును బీజేపీకి తెలిపే అవకాశం కనిపించడం లేదు. కానీ ఇండిపెండెంట్ సభ్యులు మాత్రం కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాదిలో ఖాళీగా ఉన్న 20 సీట్లు కూడా ఫిల్ కానున్నాయి. ఇందులో 11 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపురలోని 7 రాజ్యసభ స్థానాలు ఎన్డీఏ ఖాతాలో పడనున్నాయి. అయితే మహారాష్ట్రలో ఏదైనా మ్యాజిక్ జరిగితే మరో 2 స్థానాలు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడతాయి. అంటే బీజేపీ రాజ్యసభ బలం మినిమం 7, మాక్సిమం 9 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మరో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 30 లోపు అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ టార్గెట్గా పెట్టుకుంది. ఆ ఎన్నికలు ముగిస్తే కానీ ఈ సీట్లపై ఓ క్లారిటీ రాదు. ఇక తెలంగాణ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. మొత్తానికి ఈ ఎన్నికలతో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ను దక్కించుకోనుంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికైతే బీజేపీకి పెద్దల సభలో కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలానే బిల్లులు పాస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఇతర పార్టీలను ప్యాంపరింగ్ చేయాల్సిన పరిస్థితి రావడమే కాస్త ఆ పార్టీ పెద్దలకు ఇబ్బందికరమని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.